మనం ప్రశాంతత కోసం ఆహా చాలా వెతుకుతూ ఉంటాం. మనసుని నిశ్శబ్దంగా ఉంచాలని ప్రయత్నిస్తాం. కానీ చాలాసార్లు ఆ ప్రయత్నం ఒక యుద్ధంలా అనిపిస్తుంది, మన ఆలోచనలతో మనమే పోరాడుతున్నట్టు. ఒకవేళ అసలైన శాంతి అంటే మనసుని బలవంతంగా అణిచివేయడం కాకుంటే, మనసుకి అంతకంటే గొప్పదైన, ఇంకా ఆకర్షణీయమైన దాన్ని అందిస్తే బహుశా అది దానంతట అదే నిశ్చలంగా ఉండిపోతుందేమో. దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటి ఒక పురాతన బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయ సరిగ్గా ఇలాంటి ఒక స్థితి గురించే మాట్లాడుతుంది. ఆ అద్భుతమైన శాంతి ఎలా ఉంటుందో చెప్పడానికి 5 ముఖ్యమైన ఆధారాలిస్తుంది. ఈరోజు మనం ఆ 5 ఆధారాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. అవును, మీరు చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఏదో మ్మ్, బలవంతంగా సాధించే నిశ్శబ్దం కాదు. ఈ మూలంలో దీన్ని అపరిమితమైన ఏకాగ్రత అని పిలుస్తారు. ఇది గాల్లో మేడలు కట్టడం లాంటిది కాదన్నమాట. దీనికి చాలా స్పష్టమైన పునాది ఉంది. ఆ పునాదే మైత్రి అంటే ఎటువంటి షరతులు లేని స్నేహభావం, కరుణ అంటే ఇతరుల బాధను అర్థం చేసుకుని దాన్ని తొలగించాలనే కోరిక, ఇంకా ముదిత అంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం, మరియు ఉపేక్ష అంటే దేన్ని అంటుపెట్టుకోకుండా స్థిరంగా ఉండగలగడం. ఈ నాలుగింటిని బ్రహ్మవిహారాలు అంటారు. ఈ గుణాలను మనసులో నింపుకున్నప్పుడు ఆ ఏకాగ్రత సహజంగా ఏర్పడుతుంది. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ ఏకాగ్రతను పెంపొందించుకున్నప్పుడు ధ్యానం చేసే ఆ భిక్షుకి 5 రకాల ప్రత్యేకమైన అనుభవాలు కలుగుతాయని ఈ గ్రంథం చెబుతోంది. ఇవి కేవలం అనుభవాలు మాత్రమే కాదు, మనం సరైన దారిలో వెళ్తున్నామని చెప్పే సంకేతాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం వెతుకుతున్న ఆ నిధికి సంబంధించిన మ్యాప్లోని గుర్తుల్లాంటివి. ఆ మొదటి గుర్తుతో మన ప్రయాణం మొదలుపెడదామా? సరే, మొదటి ఆధారం లేదా అనుభవం ఇది. ఈ ఏకాగ్రత ఇప్పుడు, ఈ క్షణంలో ఆనందంగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా మంచి ఫలితాన్నిస్తుంది. వినడానికి చాలా బావుంది. కానీ మనం ఆనందం కోసం చేసే చాలా పనులు ఆ క్షణంలో బాగున్నా తర్వాత ఏదో ఒక తలనొప్పిని తెచ్చిపెడతాయి కదా. ఉదాహరణకు, ఇష్టమనే ఎక్కువగా తినేస్తే తర్వాత కడుపులో ఇబ్బంది. ఈ ఆనందం దానికి ఎలా భిన్నమైనది? మీరు చాలా ముఖ్యమైన తేడాను పట్టుకున్నారు. ప్రాపంచిక సుఖాలను ఒక స్వీట్ తినడంతో పోల్చవచ్చు. తిన్నప్పుడు చాలా బావుంటుంది, ఒక రకమైన షుగర్ రష్ వస్తుంది. కానీ కొంతసేపటికే ఆ ప్రభావం పోతుంది, ఇంకా కావాలనిపిస్తుంది, లేదా అతిగా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కొన్నిసార్లు హ్యాంగోవర్ అనే పదం వాడతారు. కానీ ఈ ధ్యానస్థితి ద్వారా కలిగే ఆనందం ఒక సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన భోజనం లాంటిది. అది తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంటే దీనికి రెండు వైపులో ప్రయోజనం ఉందన్నమాట. తక్షణమే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అవును, తక్షణమే ఇది మనసులో ఉన్న ఆందోళన, చిరాకు, అశాంతి లాంటి వాటిని తొలగించి ఒక తేలికైన, ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. అదే సమయంలో దీర్ఘకాలంలో ఇది మనసులో మంచి సంస్కారాలను, అంటే ఆరోగ్యకరమైన అలవాట్లను నాటుతుంది. ఓ, అంటే మన ప్రవర్తన కూడా మారుతుంది అంటారా? ఖచ్చితంగా. మనం రోజూ మైత్రి, కరుణ వంటి భావనలతో ఉన్నప్పుడు మన ఆలోచన సరళి, మన ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. ఇది తెలియకుండానే మంచి కర్మలను సృష్టిస్తుంది. బౌద్ధ పరిభాషలో చెప్పాలంటే ఇది భవిష్యత్తులో కూడా శాంతియుతమైన జీవితానికి, మంచి జన్మకు బీజాలు వేస్తుంది. అంటే ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం కాదు, భవిష్యత్తును కూడా ఉజ్వలంగా మార్చే ఒక పెట్టుబడి లాంటిది. ఓకే, అంటే ఈ శాంతికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పైగా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బావుంది. కానీ ఈ ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? బయటి ప్రపంచం నుంచా, లేక మన లోపల నుంచా? బహుశా రెండో ఆధారం దీని గురించే మాట్లాడుతుందేమో. ఈ ఏకాగ్రత ఉన్నతమైనది, ఆర్య మరియు శారీరక ప్రలోభాలతో సంబంధం లేనిది. ఈ శారీరక ప్రలోభాలనే మాట కొంచెం బరువుగా ఉంది. దీని అర్థం ఏమిటి? దాని అర్థం చాలా సులభం. శారీరక ప్రలోభాలు అంటే మన ఇంద్రియాలపై ఆధారపడిన సంతోషం. ఉదాహరణకు, ఒక కొత్త ఫోన్ కొనడం, మంచి సినిమా చూడటం, రుచికరమైన ఆహారం తినడం. ఈ సంతోషాలన్నీ బయటి వస్తువుల మీదో, పరిస్థితుల మీదో ఆధారపడి ఉంటాయి. ఆ వస్తువు ఉన్నంతసేపు ఆనందం, అది పోగానే లేదా దానిమీద మోజు తీరిపోగానే నిరాశ. ఈ రకమైన ఆనందం ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది. అంటే ఒక సోషల్ మీడియా పోస్ట్కొచ్చిన లైకుల వల్ల కలిగే ఆనందం లాంటిదా? అది వచ్చినంతసేపు బాగుంటుంది, తర్వాత మళ్ళీ కొత్త పోస్ట్ పెట్టాలి, కొత్త లైకుల కోసం ఎదురుచూడాలి. ఇదొక అంతులేని చక్రంలా ఉంది.
ఈ ఏకాగ్రత దీనికి భిన్నమైనదా? ఖచ్చితంగా. అందుకే ఈ ఏకాగ్రత ద్వారా కలిగే ఆనందాన్ని ఆర్య లేదా ఉన్నతమైనది అన్నారు. ఇది బయటి ప్రపంచం నుండి వచ్చేది కాదు, మన అంతరంగంలో నుండి పుట్టేది. దీనికి బయటి వస్తువులతో, వ్యక్తులతో, పరిస్థితులతో సంబంధం లేదు. అందుకే ఇది స్థిరంగా ఉంటుంది. ఇది వ్యసనాలకు, దురాశకు దారితీయదు. ఎందుకని స్థితి చాలా గొప్పది, అందరూ కోరుకునేదే అనిపిస్తోంది. కాని ఇక్కడే మూడవ ఆధారం కొంచెం ఆశ్చర్యంగా, దాదాపు వివాదాస్పదంగా అనిపిస్తోంది. ఈ ఏకాగ్రత అధమమైన వ్యక్తులచే పొందబడదు. ఇది వినగానే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదొక రకమైన గేట్ కీపింగ్ లాగా, ఆధ్యాత్మిక అహంకారంలాగా ధ్వనిస్తోంది. అంటే కొంతమంది దీనికి అర్హులు కారు అని చెప్పడమా? ఇది వివక్ష కాదా? ఇది చాలా సహజమైన ప్రశ్న. మొదటిసారి విన్నప్పుడు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కాని దీన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకోవాలి. ఇది వ్యక్తులనుద్దేశించి చేసిన వ్యాఖ్య కాదు, వారి మనసులోని గుణాలను ఉద్దేశించి చెప్పింది. పాలి గ్రంథాలలో అధమమైన వ్యక్తి లేదా అసత్పురిస అంటే కులం, మతం లేదా హోదా ప్రకారం తక్కువైన వ్యక్తి కాదు. సద్గుణం, నిజాయితీ మరియు స్పృహలేని మనసున్న వ్యక్తి అని అర్థం. అంటే ఎవరి మనస్సులో అయితే ద్వేషం, మోసం, క్రూరత్వం లాంటి ప్రతికూల లక్షణాలు బలంగా ఉంటాయో వారు ఈ స్థితిని అనుభవించలేరు అని చెప్పడమా? అవును, సరిగ్గా అదే. ఇది ఒక ప్రాథమిక సూత్రం. అగ్ని, నీరు ఒకేచోట కలిసి ఉండలేనట్లే. తీవ్రమైన ద్వేషం, స్వచ్ఛమైన కరుణ ఒకే మనసులో ఒకేసారి ఉండలేవు. మనసు అబద్ధాలు, కుట్రలతో నిండి ఉన్నప్పుడు అక్కడ ప్రశాంతతకు చోటుండదు. ఓ కాబట్టి ఇది ఎవర్నీ తక్కువ చేయడానికి చెప్పింది కాదు. బదులుగా ఇది సాధన చేసేవారికి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం లాంటిది. ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఎలా? నా మనసు ఈ స్వచ్ఛమైన శాంతిని అనుభవిస్తుంది అంటే నా నైతిక పునాది, నేను నడుస్తున్న మార్గం సరైనదే అని వారికొక అంతర్గత ధృవీకరణ లభిస్తుందన్నమాట. నేను మీ పాయింట్ అర్థం చేసుకోగలుగుతున్నాను. కాని ఇప్పటికీ తన మనస్సులో కోపం, అసూయ వంటి వాటితో పోరాడుతున్న ఒక శ్రోతకు ఇది నిరుత్సాహంగా అనిపించొచ్చు గదా. నేను అధమైన వ్యక్తినా అని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లకి మార్గమేమిటి? చాలా మంచి ప్రశ్న. నిజానికి ఈ బోధన అలాంటి వారి కోసమే. ఇది ఒక తీర్పు కాదు, ఒక దిశానిర్దేశం. మనస్సులో కోపముందని గ్రహించిన వ్యక్తి దాన్ని తొలగించుకోవడానికే మైత్రీభావనను పెంపొందించుకోవాలి. అసూయతో బాధపడే వ్యక్తి ముదితను అంటే ఇతరుల ఆనందాన్ని చూసి సంతోషించడాన్ని అభ్యాసం చెయ్యాలి. ఇది మీరు చెడ్డవారు, మీకు ప్రవేశం లేదు అని చెప్పడం లేదు. మరేం చెబుతుంది? ఈ ద్వారంలోకి ప్రవేశించాలంటే మీతో పాటు ఈ బురదను తీసుకురాలేరు, దాన్ని ఇక్కడే వదిలేసిరండి అని చెప్తుంది. ఇది మార్పుకు అవకాశమిస్తుందే తప్ప ఎవరిని నిరాకరించదు. వావ్! ఆ వివరణ పూర్తిగా కొత్త కోణాన్నిచ్చింది. ఇది ఒక అవసరం, ఒక షరతు అనమాట. సరే, మనస్సుని ద్వేషం లాంటి వాటి నుండి శుభ్రం చేసుకోవాలి. కానీ అది ఎలా? మళ్ళీ అదే ప్రశ్న వస్తోంది. మనస్సును నియంత్రించడం ఒక పెద్ద పోరాటం గదా. ఇక్కడే నాలుగవ ఆధారం ఒక గేమ్ చేంజర్లా అనిపిస్తోంది. ఈ ఏకాగ్రత శాంతియుతమైనది, సున్నితమైనది మరియు బలవంతపు నిగ్రహం యొక్క కల్పనలచే నిలబెట్టబడనిది. దీనర్థం పోరాటం అవసరం లేదనా? ఖచ్చితంగా. మీరు అసలైన మర్మాన్ని పట్టుకున్నారు. ధ్యానం మొదలుపెట్టిన చాలామంది అనుభవం ఇదే. మనసు ఒక కోతిలా అటూ ఇటూ గెంతుతూ ఉంటుంది. దాన్ని ఒకచోట కూర్చోబెట్టడానికి మనం తాళ్లతో కట్టేయాలని ప్రయత్నిస్తాం. దాన్నే బలవంతపు నిగ్రహమంటారు. ఆలోచనలు వద్దు అనుకుంటాం, అవి ఇంకా ఎక్కువగా వస్తాయి. ఇది ఒక నిరంతర యుద్ధం. కానీ ఈ నాల్గవ అనుభవం చెప్పేదేమిటంటే నిజమైన లోతైన ఏకాగ్రతలో ఈ యుద్ధం ఉండదు. అదెలా సాధ్యం? మనసుని బలవంతం చెయ్యకపోతే అదెందుకు నిశ్చలంగా ఉంటుంది? ఇది నాకు నమ్మశక్యంగా లేదు. ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తాను. ఒక పిల్లవాడు దుమ్ము మట్టిలో ఆడుకుంటున్నాడనుకుందాం. మీరు వాడిని ఆ మట్టిలో ఆడొద్దు అని బలవంతం చేస్తే వాడి ఇంకా మొండిగా ఆడతాడు. కాని మీరు వాడికి ఒక అందమైన కొత్త ఆటవస్తువునిస్తే వాడు మట్టిని వదిలేసి దాంతో ఆడుకుంటాడు. సరిగ్గా. వాడు మట్టిని పట్టించుకోకుండా దానంతట అది వదిలేసి ఆ కొత్త వస్తువుతో ఆడుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. మనస్సు ప్రాపంచిక ఆలోచనలు అనే మట్టిలో ఆడుకుంటోంది. మైత్రి, కరుణల ద్వారా పుట్టిన ఉన్నతమైన ఆనందం అనే కొత్త ఆటవస్తువును దానికి చూపించినప్పుడు అది పాత ఆలోచనలను సహజంగా వదిలేస్తుంది. అది అక్కడే ఉండటానికి ఇష్టపడుతుంది. ఇది బలవంతం నుండి స్వేచ్ఛ. ఇది నిజమైన మానసిక స్వాతంత్ర్యం. ఇది వింటుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
అంటే మనస్సుని ఒక శత్రువులా చూసి దానితో పోరాడటం కాదు, ఒక మిత్రుడిలా దానికి మంచిదాన్ని చూపించి ఆకట్టుకోవడమన్నమాట. ఈ యొక్క ఆలోచన ధ్యానం పట్ల దృక్పథాన్నే మార్చేస్తోంది. ఇదొక యుద్ధం కాదు, ఒక ఆవిష్కరణ. సరే, ఇక చివరి 5వ ఆధారానికి వద్దాం. నేను స్పృహతో ఈ ఏకాగ్రతలోకి ప్రవేశిస్తాను మరియు స్పృహతోనే దాని నుండి బయటకు వస్తాను. చాలామంది ధ్యానమంటే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం, స్పృహ కోల్పోవడం అనుకుంటారు. కానీ ఇది దానికి విరుద్ధంగా ఉంది. అవును, ఇది చాలా కీలకమైన విషయం. ఈ స్థితి ఏదో మత్తులోకి జారుకోవడం లేదా నిద్రలోకి వెళ్ళిపోవడం లాంటిది కాదు. ఇది ఉన్నత స్థాయి నైపుణ్యం మరియు స్పృహను సూచిస్తుంది. ధ్యానం చేసే ఆ భిక్షువు లేదా వ్యక్తి తన మనసు సాధారణ స్థితి నుండి ఆ ఏకాగ్రత స్థితిలోకి ఎలా మారుతోందో అడుగడుగున గమనిస్తూ ఉంటాడు. అలాగే ఆ స్థితి నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ మార్పును పూర్తిగా ఎరిగి ఉంటాడు. వాళ్ళు అనుకోకుండా అందులో పడిపోరు. ఇదొక నిపుణుడైన డ్రైవర్ కారును నియంత్రించినట్లుగా ఉంటుంది. అతనికి ఎప్పుడు వేగం పెంచాలో, ఎప్పుడు తగ్గించాలో, ఎప్పుడు ఆపాలో పూర్తిగా తన ఆధీనంలో ఉంటుంది. స్పృహతో లోపలికి వెళ్ళి స్పృహతో బయటికి రావడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అది ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది ధ్యానాన్ని వాస్తవికత నుండి పారిపోవడానికి ఒక మార్గంగా కాకుండా చూస్తుంది. కొందరు జీవితంలోని ఒత్తిడి, బాధల నుండి తప్పించుకోవడానికి ధ్యానాన్ని ఒక మత్తు పదార్థంలా ఉపయోగిస్తారు. కాని ఈ 5వ గ్రహింపు ధ్యానమనేది జ్ఞానాన్ని సంపాదించడానికి, మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మిగిలిపోతుందని నిర్ధారిస్తుంది. ఓకే. ఆ స్థితిలో ఏం జరుగుతోంది, దాని నుండి బయటకొచ్చాక ఏం జరుగుతోంది అని స్పష్టంగా తెలిసినప్పుడే కదా మనం దాని నుండి నేర్చుకోగలం. ఇది ఎస్కేపిజం కాదు, ఇది ఎక్స్ప్లోరేషన్, మన అంతరంగాన్ని మనం అన్వేషించడం. అద్భుతం. ఈ 5 ఆధారాలను కలిపి చూస్తే మనకొక పూర్తి చిత్రం కనిపిస్తోంది. ఇది కేవలం మనసుని ఖాళీగా ఉంచడం అనే పొడి ఆలోచనకు చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా జీవంతో, రంగులతో నిండిన అనుభవంలా ఉంది. ఖచ్చితంగా వీటన్నిటినీ కలిపి చూస్తే మనకేమంధమవుతోంది? ఇది ఒక ఆనందకరమైన మొదటిది, బయటి ప్రపంచంపై ఆధారపడని రెండవది, నైతిక పునాదిపై మాత్రమే సాధ్యమయ్యే మూడవది, బలవంతం లేని సహజమైన నాలుగవది, మరియు పూర్తి స్పృహ, నైపుణ్యంతో కూడిన 5వది, ఒక ఉన్నతమైన మానసిక స్థితి అని తెలుస్తోంది. అయితే వీటన్నిటి సారాంశమేంటి? ఇవన్నీ కలిసి ఒక సాధకుడికి ఎలా ఉపయోగపడతాయి? ఈ 5 గ్రహింపులు కలిసి పరిపూర్ణత సాధించిన మనసు యొక్క పూర్తి చిత్రాన్ని మన ముందుంచుతాయి. ఇది కేవలం ఎలా చెయ్యాలో చెప్పే సూచనల జాబితా కాదు, చేస్తే గమ్యం ఎలా ఉంటుందో వర్ణించే ఒక అందమైన చిత్రం. ఇది ధ్యానం చేసేవాళ్ళకి ఒక మ్యాప్లా, ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. తమ సాధన సరైన దిశలో సాగుతోందా లేదా అని వారి 5 గుర్తుల ద్వారా సరిచూసుకోవచ్చు. అవును, అది చాలా ముఖ్యం కదా. చాలా. ఇది చాలా స్పష్టమైన, ఆచరణాత్మకమైన మార్గదర్శకం. నా అనుభవం ఇలాగే ఉందా అని తమను తాము ప్రశ్నించుకోవడానికి సహాయపడుతుంది. ఈ చర్చ మనస్సులో ఎన్నో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. మనస్సుని నిశ్శబ్దం చేయడం కాదు, దాన్ని ప్రేమ, కరుణ, ఆనందం వంటి ఉన్నతమైన గుణాలతో నింపడం ద్వారానే అసలైన శాంతి లభిస్తుందని స్పష్టమైంది. అవును, నిజానికి ఈ బోధన మైత్రి లేదా కరుణ వంటి గుణాలను పెంపొందించుకోవడం వల్ల కలిగే ఫలితాన్ని మనకు చూపిస్తోంది. అయితే ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. అదేమిటి? మనం ఇప్పటిదాకా ధ్యానంలో కూర్చున్నప్పుడు కలిగే ఉన్నత స్థితుల గురించి మాట్లాడుకున్నాం. కానీ అధికారికంగా ధ్యానం చేయని సమయాల్లో, అంటే మన దైనందిన జీవితంలో, ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, లేదా ట్రాఫిక్లో చిట్టుకున్నప్పుడు, ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష వంటి గుణాలను కొద్ది కొద్దిగా ఆచరించడం అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మన దృక్పథాన్ని ఎలా మారుస్తుంది? బహుశా ఆ చిన్న చిన్న ఆచరణలే తెలియకుండానే మన మనసును అంత ఉన్నతమైన, సహజమైన శాంతికి సిద్ధం చేస్తాయేమో.